చేసినటువంటి పెద్దలందరికీ దివ్యాంగ సోదరులందరికీ నా స్వాగతం. ఈ కార్యక్రమం ఎంతో కాలంగా మన జిల్లాలో చేయడానికి ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని వరదలు రావడం కానీ ఫ్లడ్స్ వల్ల కానీ ఇతర కారణాలతో చేయలేకపోయాము. ఈరోజు ఇక్కడ ఆలింకో ఆధ్వర్యంలో అట్లాగే డిస్ట్రిక్ట్ మన జిల్లాకు సంబంధించిన డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గౌరవ ఎంపీ గారి సూచనలతోటి ఈ కార్యక్రమం ఈరోజు మనము జరుపుకుంటున్నాము. దాదాపుగా 861 మందికి వారి యొక్క అవసరాలను బట్టి ఈరోజు ఇక్కడ రకరకాల అప్లయన్సెస్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటి మొత్తం వాల్యూ చూసుకుంటే దాదాపుగా 11,74,00,000 ఈరోజు మీ అందరికీ 1,17,47,000 అంతే కదమ్మా, 1,50,00,000 వరకు రకరకాల ఎయిడ్స్ కానీ అప్లయన్సెస్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ కానీ ఇతర వారి నీడ్స్ని బట్టి కానీ ఇక్కడ ఈరోజు ఇవ్వడం జరిగింది. వీటిని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి. ఏ అవసరంతో మీకు అంటే ఏ యొక్క ఉద్దేశంతో మీకు ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా మీరంతా ఉపయోగించుకోవాలి. అట్లాగే మీలాగా ఇంకా చాలామంది సోదరులు ఈ అవసరంతో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడుతుంటే విన్నాను. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి అందే విధంగా ఎంపీ గారు పూర్తిగా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే కాకుండా సుదీర ప్రాంతాల్లో వారు చెప్పినట్టుగా వేరే కాన్స్టిట్యున్సీలు దూరంగా మాచర్ల లాంటి దూర ప్రాంతాల్లో కూడాను ఈ కార్యక్రమాన్ని మనం చేసి మీ అందరికీ తప్పకుండా సహకారం అందించే కార్యక్రమం ఉంటుంది. సో ఇంత మంచి కార్యక్రమానికి సుదీర ప్రాంతాల నుంచి పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండి నేను చెప్పే మంచి మాటలు విని మీ యొక్క అప్లయన్సెస్ కానీ ఇలాంటివి తీసుకొని వెళ్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వాడుకొని భవిష్యత్తులో ఇంకా మీరు అంటే ఈ వెహికల్ తీసుకొని దాంతో ఆగిపోకుండా దాని ఆసరాగా చేసుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవడం, ఇంకేదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడం, ఏదైనా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవడం, దానివల్ల మీరు ఆర్థికంగా సామాజికంగా అలాగే సాధికారత సాధించే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఆలింకో వారికి సో దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, చాలాసార్లు ఎమ్మెల్యే గారు లోకల్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని గురించి చాలాసార్లు మనల్ని ప్రస్తావించారు. చాలాసార్లు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ కొన్ని కారణాలతో మనం ముందుగా చేసుకోలేకపోయాము. బట్ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేయడం నాకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ పూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైతే అవసరాలు అన్నీ కూడా అందించే ఏర్పాటు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఎవరైతే ఈరోజు ఈ అప్లయన్సెస్ తీసుకున్నారో అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేసే కార్యక్రమం చేస్తాము. డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి సర్వే చేసి పూర్తిగా వాళ్ళందరికీ మనం ఇచ్చే బాధ్యత తీసుకోవాలని డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారాలు.